Hi Nana, how are you all? Welcome to our Advanced Vedic Maths Training Program. Today's topic is multiplication of numbers end with 1. Multiplication of numbers end with 1. దీని మీనింగ్ ఏంటి? ఈ టాపిక్ మీనింగ్ ఏంటి అంటే మనము మల్టిప్లై చేయబోతున్నాం. ఎలాంటి నెంబర్స్ని మల్టిప్లై చేయబోతున్నాము అంటే ఎండ్ విత్ 1 అంటే 1తో ఎండ్ అయ్యే నెంబర్స్ని మనం మల్టిప్లై చేయబోతున్నాం. ఈజీగా 2 సెకండ్స్లో ఆన్సర్ చేయబోతున్నాం. ఎలా చూద్దాం? అసలు మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ ఎండ్ విత్ 1 అంటే అలాంటి నెంబర్స్ ఏందో ఒకసారి గుర్తు చేసుకుందాం. చూడండి, ఇప్పుడు 31 అండ్ 41 ఈ 2 నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తున్నాను. ఈ 2 నెంబర్స్ కూడా 1తో ఎండ్ అయ్యాయి. చూసారా? అంటే 1's ప్లేస్లో 1 ఉన్నాయన్నమాట. ఇలాంటి నెంబర్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే 12, 7, 1 అని ఈ విధంగా అనమాట. ఇప్పుడు 21 into 31 ఆన్సర్ ఎంత ఫాస్ట్గా చేస్తాను చూడండి. 21 into 31 6 and 6 5 1 అండ్ ఇక్కడ 15 8 1 ఇక్కడ 156 ప్లస్ 2 158 అండ్ 5 1 రైట్ నాన్న. ఇక్కడ చూడండి ఒకసారి. అదేవిధంగా ఇక్కడ 251 into 151 375 and 379 అండ్ తర్వాత 0 and 1 ఇది ఆన్సర్ రైట్. చూడండి, అందరూ కూడా ఎలా చేయాలో చాలా ఈజీ మెథడ్. ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ మన సొల్యూషన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ మన సొల్యూషన్లో చూస్తానికి 3 పార్ట్స్, కానీ ఆన్సర్ మొత్తం చాలా ఈజీగా అవుతుంది. చూద్దాం ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ప్రాబ్లం ఇవ్వగానే ఆ ప్రాబ్లం నుంచి ఎండ్ విత్ 1 ఉంది కదా, ఈ 1ని సపరేట్ చేయాలి. ఈ ఇచ్చిన నెంబర్స్ నుంచి 1ని సపరేట్ చేసేయాలి. ఆ 2 నెంబర్స్ నుంచి 1ని సపరేట్ చేసేయండి. ఆ 1 వదిలేసేయండి. ఇక మన ఆన్సర్ వెయిట్తో ఫామ్ అవుతుందంటే 1 తీసేయగా రిమైనింగ్ డిజిట్స్ అవుతున్నాయో వాటితోనే ఆన్సర్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ చేస్తున్నామో చూడండి. అంటే 1 వదిలేయగా మనకి మిగిలిన డిజిట్స్ ఏంటంటే 2 and 3 కదా, వీటితోనే ఆన్సర్ ఫామ్ చేయొచ్చు. చూడండి ఏం చేయాలి అంటే ఆ 2 and 3ని తీసుకొని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం మల్టిప్లై చేయాలి, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఎడిషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ పార్ట్లో ఏంటంటే 1 పెట్టుకోవాలి. లాస్ట్ పార్ట్ ఎందుకు? 1 into 1 1 కాబట్టి ఎప్పుడు లాస్ట్ పార్ట్లో 1 ఉంటుంది, ఫిక్స్ అనమాట. అది మారదు. ఎప్పుడు మన ప్రొడక్ట్లో ఎప్పుడు 1 ఉంటుంది. ఎందుకంటే 1తో ఎండ్ అయ్యి కాబట్టి ఇక్కడ కూడా 1తోనే ఎండ్ అవుతుంది. 1 into 1 1 కాబట్టి ఇక రిమైనింగ్ 2 పార్ట్స్ మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 1 తీసేయగా రిమైనింగ్ అయితే 2 and 3 ఉన్నాయో వాటిని తీసుకొని మల్టిప్లై చేయాలి. అంటే 2ని 3ని తీసుకొని ఈ విధంగా మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది అన్న? 6. ఆ తర్వాత ఇదే 2 3ని మళ్ళీ తీసుకొని ఇక్కడ ఎడిషన్ చేయాలి. ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఓకే, 2 + 3 ఎంత? 5. అండ్ లాస్ట్లో 1 కంపల్సరీ. 1 మారదు. 1 అదే విధంగా ఉంటుంది. నౌ అవర్ ఆన్సర్ ఈజ్ 6 5 1 అలా అన్నమాట. 31 into 41 ఉంది నాన్న. ఇది కూడా పెన్ పేపర్ మెథడ్లో చేద్దాం. మేము వచ్చిన వాళ్ళు అర్థమైన వాళ్ళు చేస్తున్నానండి. రైట్, పెన్ పేపర్ మెథడ్. ఏం చెప్పి ప్రాబ్లమ్స్ ఇవ్వగానే ఫస్ట్ 1తో ఎండ్ అయ్యా ఐడెంటిఫై చేశారు కదా. చేసిన తర్వాత ఏం చేద్దామంటే ఈ 1స్ని సపరేట్ చేద్దాం. దీంట్లోంచి ఈ నెంబర్ నుంచి గివెన్ నెంబర్స్ నుంచి 1 తీసేద్దాం. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకోండి. ఇక్కడ 3 and 4 ఉంది. ఆ 3 and 4 తీసుకొని ఇలా చేయండి. ఏం చెప్పానంటే 3 పార్ట్స్ ఉంటాయి మన ఆన్సర్లో, మన సొల్యూషన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏమో రిమైనింగ్ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో 1 తీసేయగా రిమైనింగ్ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఇక్కడ మల్టిప్లై చేయండి. అంటే 3ని 4ని మల్టిప్లై చేయండి అనేది ఫస్ట్ పార్ట్. 3ని 4ని ఎడిషన్ చేయండి అనేది సెకండ్ పార్ట్. ఇక్కడ లాస్ట్లో 1 కంపల్సరీ అనేది థర్డ్ పార్ట్ అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇక 3 4s are 12, 3 + 4 7 and 1. ఇట్స్ అవర్ ఆన్సర్. 1 2 7 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మరి 71 into 81. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. 71 into 81. ఇది ఈ ప్రాబ్లంలో ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 1 సపరేట్ చేసిన తర్వాత 7 8 తీసుకున్నాము. 7ని 8ని మల్టిప్లై చేసినాము ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో 7ని + 8ని యాడ్ చేసినాము. ఇక్కడ 1 పెట్టుకున్నాం. 7 8 56 బాగానే ఉంది. 7 + 8 15 వచ్చింది. 15 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ 1 వచ్చింది. ఓకే, ఇక్కడ 2 digit నెంబర్ వచ్చింది చూసారా. ఇక్కడ మనకి సింగిల్ డిజిటే ఉండాలి. ఎప్పుడైతే 2 digit నెంబర్ వస్తుందో ఇమీడియట్గా ఈ 1ని క్యారింగ్ చేసేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 56 + 1 ఏమవుతుంది? 57 అవుతుంది. ఇక రిమైనింగ్ 5 ఎలా ఉందో అలా రాసేయండి. ఇట్స్ అవర్ ఆన్సర్. ఈ విధంగా నాన్న. అంటే ఎప్పుడైతే ఇక్కడ 2 digit నెంబర్ వస్తుందో ఇక్కడ ఎట్లా రాదు, ఎందుకంటే ఎప్పుడు ఆల్వేస్ 1 కాబట్టి. ఇక్కడ 2 digit నెంబర్ వస్తే ఇమీడియట్లీ వీ షుడ్ డూ క్యారీ ఆ విధంగా అనమాట. కాబట్టి ఆ క్యారీ ఎక్కడికి చేయాలి? లెఫ్ట్ సైడ్ నెంబర్కి ఇచ్చేసేయాలి. కాబట్టి దానికి ఇచ్చేసిన తర్వాత 56 + 1 57 అనేది 51. ఈ విధంగా నాన్న.
ఓకే, ఇక నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చేద్దాం. 121 into 131 చేద్దాం. 121 into 131 చేద్దాం. ఇప్పుడు మనము వన్స్ ప్లేస్లో ఉన్న 1 సపరేట్ చేద్దాం. సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ 12 and 13ని మనం తీసుకుందాం. 12 into 13 మళ్ళీ చేద్దాం. 12 plus 13ని యాడ్ చేద్దాం. లాస్ట్కి 1 పెడదాం. ఇప్పుడు 12 13 156. 12 plus 13 ఎంత అవుతుంది? 25 అవుతుంది. 25 అయితే 25 ఇట్లా క్యారింగ్ చేసుకోవాలి. క్యారింగ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 పెట్టేసుకోవాలి. మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? ఫైనల్లీ our answer is 158 and 51. our answer is 158 51. ఈ విధంగా నాన్న, రైట్. ఓకే, ఇప్పుడు మరి మైండ్ మెథడ్ రైట్. ఇక మైండ్లో ఎలా చేయాలో చూద్దాం. రైట్, మనకి పెన్ పేపర్ మెథడ్ అర్థమైందంటే ఆల్మోస్ట్ మైండ్ మెథడ్ కూడా మనకు అర్థమైపోయినట్టే. ఓకే, చూద్దాం. ఇక మనం ప్రాబ్లం తీసుకుందాం. ఇక 41 into 51 చేద్దాం. 41 into 51 ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇన్ అవర్ మైండ్ వీఆర్ సపరేటింగ్ 1 and 1 ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్. 1 సపరేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ వీ విల్ గెట్ ఓన్లీ 2 నెంబర్స్ 4 and 5. ఓకే, సపరేట్ చేసిన తర్వాత మనకి ఏమున్నాయి? మన దగ్గర 4 and 5 ఉన్నాయి. నౌ ఇన్ ద ఫస్ట్ వీ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్ ఆఫ్ 4 and 5. 4 and 5 is 20. 20 is first part, and now we should do addition of 4 and 5. 4 plus 5 is 9, and our answer should end with 1 only. That's why always we have to keep 1 in the ones place. It is our answer. ఓకే, ఇది మైండ్లో చేసే మెథడ్, రైట్. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం పక్కనే. 131 ఇంకా కొంచెం చేద్దాం. 91 into 81 అనుకుందాం. 91 into 81 అనుకుందాం. ఇక్కడ మన క్యారింగ్ వస్తుంది కంపల్సరీ. క్యారింగ్ వస్తుంది కాబట్టి ఆ క్యారింగ్ని యాడ్ చేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు 1 సపరేట్ చేద్దాం. 1 సపరేట్ చేసినాక ఆఫ్టర్ డూయింగ్ సపరేట్ 1 and 1 we have here 9 and 8. now we have to do multiplication 9 and 8 మళ్ళీ చేద్దాం. 9 8 72 వచ్చింది. 72 క్యారింగ్ వస్తే ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్సే కాబట్టి గుర్తుపెట్టుకున్నాను. సింగిల్ డిజిట్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు 1 క్యారింగ్ వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ రాదు. కాబట్టి 1 క్యారింగ్ వస్తుంది. 1 యాడ్ చేసుకొని దాన్ని ఇంక్రీజ్ చేయాలి. మైండ్లో చేసే మెథడ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మైండ్లో ఎలా చేయాలి అంటే ఇప్పుడు 9 8s are 9 8s ఉంది. 9 8s are 72. ఇప్పుడు 72కి ఏమన్నా యాడ్ చేయాలా అనేది మనము ఇక గమనించాలి అనమాట. అది మైండ్లో చేసే మెథడ్ అనమాట. ఓకే, మైండ్లో ఏం చేయాలంటే ఏమైనా క్యారింగ్ వస్తుందా? ఈ 72 అలానే ఉండదు కదా, క్యారింగ్ వచ్చి పెరుగుతుందిగా. కాబట్టి 72 కాస్త క్యారింగ్ ఎంత వస్తుంది అని చూస్తే 1 కంటే ఎక్కువ రాదు. ఎందుకంటే ఇక్కడ 9 plus 8 చేసినప్పుడు 17 వస్తుంది కదా. ఈ 17లో 1 క్యారింగ్ కదా, ఆ 1ఏ క్యారింగ్ వస్తుంది. ఎందుకు అంటే 2 సింగిల్ డిజిట్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు మ్యాక్సిమం క్యారింగ్ 1 మాత్రమే వస్తుంది. కాబట్టి 1 మాత్రం వస్తుంది కాబట్టి ఆ 1 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయబోతున్నాం, రైట్. ఓకే, సరే ఎంతైనా రాని 1 కాదు, ఎంత వచ్చినా సరే మనం క్యారింగ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, రైట్. ఓకే, ఇక 2 సింగిల్ డిజిట్ ఉన్నాయి కదా, అలా కాకుండా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎంత వస్తే క్యారింగ్ అంత చేసుకోవాలి, రైట్. ఓకే, ఇంకా చూద్దాం. ఇక ఏం చెప్తున్నా? 9 8s 72. 72కి ఇప్పుడు మనకి క్యారింగ్ ఫ్యూచర్లో అర్థమవుతుంది. క్యారింగ్ రాబోతుంది 1 రాబోతుంది కాబట్టి 72 కాస్త 73 అవుతుంది. ఇంకా తర్వాత ఇది 7 plus 8 ఎట్లా 17 కాబట్టి 1 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7 పెట్టండి సెకండ్. ఓకే, ఇప్పుడు 72 కాస్త 73 అయింది. పక్కన 7 పెడుతున్నాం, లాస్ట్కి 1 పెడుతున్నాం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, 72 బదులు 73 అయింది. అండ్ సెకండ్ పార్ట్లో 9 plus 8 17 కాబట్టి ఇక్కడ 7 వస్తుంది. ఓకే, ఇక లాస్ట్కి 1 వస్తుంది. ఇట్స్ అవర్ ఆన్సర్. ఈ విధంగా చేయాలన్న మైండ్లో. ఇంకొద్ది ప్రాబ్లం పెద్దది చెప్పండి సార్. ఇంకో పెద్ద ప్రాబ్లం చేద్దాం. 151 into 141 చేద్దాం. 151 into 141 చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి నాన్న చూడండి ఒకసారి. 1 సపరేట్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే 15ని 14ని తీసుకుందాం. 15 14s ఎంత మరి? 210. ఓకే, 210 కాబట్టి 210 రాస్తున్నాము, బాగానే ఉంది. ఏమైనా క్యారింగ్ వస్తుందా అని చూస్తే క్యారింగ్ వస్తుంది. చూడండి, ఇది 29. 14 plus 15 యాడ్ చేసి 29 అవుతుంది. 2 క్యారింగ్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా 210కి 2 యాడ్ చేసాము. 210కి 2 యాడ్ చేసాము, 212 వస్తుంది. ఓకే, 212 వచ్చేసింది, రైట్. 212 మైండ్లో, ఇదంతా మైండ్లో చేసుకుంటున్నాం. ఒకసారి నేను ఇక్కడ రబ్ చేసేసి మైండ్లోనే డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ రబ్ చేసేస్తున్నా. మళ్ళీ ఒకసారి ఫస్ట్ దగ్గర అని చెప్తున్నా. చూడండి, 15 14s 210 210 ప్లస్
ప్లస్ క్యారింగ్ ఏం రాబోతుంది ఇక్కడ చూస్తే ఇక్కడ 29 అవుతుంది కాబట్టి 15 + 14 29 అవుతుంది కాబట్టి ఆ 29 నుంచి 2 క్యారింగ్ తీసుకొచ్చి నేను యాడ్ చేస్తున్నాను దేనికి మన మైండ్లో ఉన్న 210కి 210. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా స్టెప్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో వచ్చిన దాన్ని మైండ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. మైండ్లో స్టోర్ చేసుకోవాలి. దీన్నే పిక్చరైజింగ్ అంటాం. మైండ్లో స్టోర్ చేసుకోవడం అంటే పిక్చరైజింగ్ అంటే ఫస్ట్ వచ్చిన నెంబర్ని పిక్చరైజ్ అంటే 210 అంటే 210 అని ఒకసారి మీ మైండ్లో కనపడాలి. అంటే 210 అని కనపడితే కొద్దిసేపు అది స్టోర్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ విధంగా చేయడాన్ని పిక్చరైజింగ్ అంటారు. ఓకేనా, పిక్చరైజింగ్ అంటే బొమ్మ కనపడాలి. 210 అనేది ఆ బొమ్మ అనేది కనపడాలన్నమాట. 210 అనేది ఆ పిక్చర్ లాగా కనపడాలి మనకి. రైట్, కనపడ్డది. ఆ తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి ఇక 29 వస్తుంది. చూడండి 29 వస్తుంది కదా. ఓకే, ఈ 29 నుంచి క్యారింగ్ ఏందని చూడాలి. 29లో క్యారింగ్ ఏంది 2 కదా. ఓకే, ఆ 2 క్యారింగ్ తీసుకొచ్చి మనం పిక్చరైజ్ చేసుకొని స్టోర్ చేసుకున్నాం చూసారు ఒక నెంబర్, ఆ నెంబర్కి యాడ్ చేయాలి. ఈ మైండ్లో పెట్టుకున్నాం 210 అని మైండ్లో పెట్టుకున్నాం చూసారు, పిక్చరైజ్ చేసుకున్నాం చూసారు, అది గుర్తుంటుంది. పిక్చరైజ్ చేసే కానీ కొద్దిసేపు గుర్తుంటుంది మనకి. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం చేసేటప్పుడు ఇది మర్చిపోతాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు అంటే గుర్తుంటుంది. ఈ 210 గుర్తుంది. ఈ 210ని ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ నుంచి వస్తున్న క్యారింగ్ తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. ఈ 210కి అక్కడ వచ్చి క్యారింగ్ యాడ్ చేసుకోవాలి. 210 + 2 యాడ్ చేస్తే 212 అవుతుంది. అంతేనా, ఇప్పుడు 212 అవుతుంది. రైట్, 212 మైండ్లో పెట్టుకోండి. ఇక ఇప్పుడు 212ని కంటిన్యూ చేద్దాం. ఈ 212 పక్కన ఏంది 9, 5 + 4 9 అవుతుందిగా. అంటే 14 + 15 9, 14 + 15 29 కదా. 2 తీసుకున్నాం, 9 మిగిలింది కాబట్టి 212 పక్కన 9 వస్తుంది, లాస్ట్కి 1 వస్తుంది. అంటే ఫైనల్ ఎవరు ఆన్సర్ ఏంది 2 1 2 9 1 అనమాట. ఈ విధంగా చేయాలి. ఇంకొక ప్రాబ్లం చెప్తాం మైండ్లో చేయడం. రైట్, లేదా బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం మైండ్లో. రైట్, బుక్ ఓపెన్ చేద్దాం. బుక్ ఓపెన్ చేసి ఆ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మైండ్లో చేద్దాం. రైట్, బుక్లో మనం చేసే టాపిక్ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, ఓకే, మన కంటెంట్ పేజ్ ఒకసారి చూద్దాం. మీ దగ్గర కూడా బుక్ కూడా ఓపెన్ చేసేసి మన టాపిక్ ఎక్కడుందో చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ విత్ 1 కాబట్టి చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ 13th టాపిక్ చూడండి. మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ విత్ 1 మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ విత్ 1 అంటే 42 పేజీలో ఉంది. రైట్, కాబట్టి మీరందరూ ఏం చేయాలి అంటే ఈ బుక్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండి బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి బాగా ప్రాక్టీస్ చేశారనుకో మీరు చాలా ఫాస్ట్ అవుతారు. క్యాలిక్యులేటర్ లాగా మీరు ఆన్సర్ చెప్పగలరు. హ్యూమన్ క్యాలిక్యులేటర్ లాగా అయిపోతారు అనమాట. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ బుక్ మీకు అందేలా చూసుకోండి. బుక్ బై చేయండి. ఓకేనా, బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాము. ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 8th ప్రాబ్లం చేద్దాం. 8th ప్రాబ్లం ఏంది 81 into 101 ఉంది. ఓకే, మరి మనము ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ మనం ఏం చేయాలి, 1s సపరేట్ చేయాలి. కాబట్టి 1s సపరేట్ చేస్తున్నాము. 1 and 1 సపరేట్ చేయగా మనకి రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి, ఇక్కడ రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయని చూస్తే ఇక్కడ 8 ఉంది, అక్కడ 10 ఉంది. మనకి ఇక్కడ ఆన్సర్లో మన సొల్యూషన్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి, ఈ 8ని 10ని మల్టిప్లై చేయడం ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంది 8ని 10ని ఎడిషన్ చేయడం. అండ్ థర్డ్ పార్ట్ ఏంది 1తోనే ఎండ్ చేయడం ఆన్సర్. ఓకేనా, ఇక మైండ్లో చేసి ఆన్సర్ రాద్దాం. 8 10s చెప్పండి, 8 10s 80. రైట్, క్యారింగ్ వస్తుందా లేదా చూడ ఒకసారి. 8 + 10 క్యారింగ్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది క్యారింగ్ 1 వస్తుంది. అంటే 8 + 10 18 అవుతుంది, 1 క్యారింగ్ వస్తుంది. కాబట్టి 80 కాస్త ఏమవుతుంది 81 అవుతుంది. ఆ విధంగా అనమాట. రైట్ అన్న. ఓకే, ఇప్పుడు చెప్పండి 18 కదా, 18లో 1 క్యారింగ్ పోయింది, 1 ఇక్కడ మిగిలింది, లాస్ట్లో 1 ఈ విధంగా పెట్టుకోవాలి. రైట్ నాన్న, ఇవి 3 పార్ట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం తీసుకొని ఈ క్యారింగ్ కూడా మైండ్లో చేసి క్యారింగ్ యాడ్ చేయడం కూడా మైండ్లో చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏ ప్రాబ్లం చేద్దాము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th ప్రాబ్లం చేద్దాం. 10th ప్రాబ్లం 301 into 401. ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు 1 సపరేట్ చేస్తున్నాం. 1 సపరేట్ చేసిన తర్వాత 30 and 40 ఉంది. ఇప్పుడు ఈ 30ని 40ని ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, మల్టిప్లై చేద్దాం. 30 into 40 మల్టిప్లై చేస్తే 1200 వచ్చింది. 1200 వస్తుంది. ఈ 1200ని మనం పిక్చరైజ్ చేసుకుందాం. 1 2 0 0 అని పిక్చరైజ్ చేసుకుందాం. ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు యాడ్ చేద్దాం. సెకండ్ స్టెప్ ఏంది 13 40ని యాడ్ చేస్తాం. 30 40 యాడ్ చేయగా 70 వస్తుంది. ఆ 70లో 7 తీసుకొచ్చి మనం పిక్చరైజ్ చేసుకున్న నెంబర్కి యాడ్ చేసుకోవాలి. పిక్చరైజ్ చేసుకుని మైండ్లో పెట్టుకొని చూసారా 1200 అని. దానికి ఇప్పుడు 7 యాడ్ చేయాలి. 1200కి 7 యాడ్ చేయగానే 1207 వస్తుంది. ఓకేనా, 1207. ఇప్పుడు దీన్ని కూడా పిక్చరైజ్ చేసుకొని అంత ముందుకు వెళ్ళిపోతున్నాం. 1207. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తు చేసుకోండి ఒకసారి. 30 40 యాడ్ చేస్తే 7 తీసుకెళ్ళాం, 0 మిగిలింది కదా. కాబట్టి 1207 తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 0 వస్తుంది, లాస్ట్కి ఏమొస్తుంది 1 వస్తుంది. మన ఆన్సర్ ఏమవుతుంది 12070 1 అనమాట. ఈ విధంగా ఆన్సర్.
ఓకే, ఇదంతా మైండ్లో చేయడానికి మరి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఒక 1-2 ప్రాబ్లమ్స్కి మీకు కష్టం అనిపిస్తుంది, ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. 1-2 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది. కానీ ఒక 5 టైమ్స్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేయండి. చేయగానే మైండ్లో బాగుంది కదా, మైండ్లో చేయడం బాగుంది కదా అని అనిపిస్తుంది. అలా ఒక ఎక్సర్సైజ్ మొత్తం మైండ్లో చేసేయండి, అప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. అలా ప్రతి టాపిక్ నా మైండ్లో చేసుకుని పోతుంది, ఇంకా చాలా 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 బాగా అనిపిస్తుంది అన్నమాట. రైట్, ఈ విధంగా నాన్న. రైట్, ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేయండి, చేయాల్సిన ప్రాసెస్ చేయండి. ఫస్ట్ పెన్ పేపర్ మెథడ్లో ప్రతి ప్రాబ్లం చేయాలి. చేసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మైండ్లో మళ్ళీ ఒక ప్రాబ్లమ్ని 5 టైమ్స్ చేసుకుంటూ వెళ్ళండి లాస్ట్ వరకు. అలా గనక మీరు చేశారనుకోండి, మీరు అతి తొందరలోనే హ్యూమన్ క్యాలిక్యులేటర్ లాగా తయారవుతారు. మీరు క్యాలిక్యులేషన్ చేస్తుంటే చూసేవారికి ఆశ్చర్యం అనిపిస్తుంది, అలా ఎంత బాగా చేస్తున్నారు అనిపిస్తుంది, చాలా అప్రిషియేట్ చేస్తారు మీ టీచర్స్ అందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా. ఓకే, కాబట్టి మీరు మైండ్ క్యాలిక్యులేషన్స్ అలవాటు చేసుకోండి. ఇది ఫ్యూచర్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా, ఏ ఎగ్జామ్ రాసినా మీరే టాపర్గా ఉండిపోతారు. రైట్, మీతో పోటీ పడాలంటే భయపడాలి, ఆ విధంగా మీరు తయారవ్వాలి. దానికోసం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నా అన్ని టెక్నిక్స్ నేను చెప్పినవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తారని నమ్ముతున్నాను, అండ్ ఖచ్చితంగా చేస్తారు మీరు. ఓకే, రైట్ నాన్న. ఓకే నాన్న, బాయ్, సీ యూ ఆల్, థ్యాంక్ యూ.